వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. కొందరు అధికారుల అవినీతి ఎందరో జీవితాలను రోడ్డున పడేస్తోంది. ప్రభుత్వ జీతాలు మెక్కుతున్న అధికారులు అక్రమ సంపాదనలకు అలవాటు పడి అడ్డమైన గడ్డి తిని తెగబలుస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. భద్రాచలంలో అధికారుల అవినీతి వలన 6 అంతస్తుల భవనం నిట్ట నిలువునా కూలిపోయింది. అక్రమ నిర్మాణం వెనుక అవినీతి అధికారుల బలమైన బంధం కనబడుతోంది. 7 ప్రాణాలను పొట్టన పెట్టుకున్న అవినీతి అధికారులు ప్రమాదం జరగగానే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నోటీసులిచ్చి చేతులు దులుపుకోవడం మినహా అధికారులు ఏం సాధించారో చెప్పాల్సిన అవసరం ఉంది. భద్రాచలం ప్రమాదం తర్వాత ఖమ్మం కార్పొరేషన్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులు కొంతైతే అక్రమం కొండంతలా నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న నిర్మాణాల భద్రతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సెట్ బ్యాక్ లేకుండా అంతా సెట్టింగ్లతో సరిపెట్టడంతో అక్రమ నిర్మాణాలు అందనంత ఎత్తులో కొనసాగుతున్నాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు పైసలతో దోస్తీ చేస్తూ నిబంధనలను తోసిరాజంటున్న వైనంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. మరో వారం రోజుల్లో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించాల్సిన సమయంలో భద్రాచలంలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం పేక మేడల కుప్పకూలిపోవడంతో దాంట్లో 7 చిక్కుకున్నట్టుగా దుర్మరణం చెందినట్టుగా మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో అడపాదడప భవనాలు నిర్మాణంలో ఉండగా కుప్పకూలిపోవడం, నాణ్యత లోపం లేదా పర్యవేక్షణ లోపం, అధికారుల ఉదాసీనత, అవినీతి అక్రమాలన్నీ కూడా దాన్ని ఎక్కడికక్కడికి కూడా అరికట్టలేనంత దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రస్తుతం గ్రామ పంచాయతీ స్థాయి నుంచి మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి వరకు ఎక్కడికక్కడ వేలుసుకుని పోయిందని చెప్పవచ్చు. తాజాగా భద్రాచలం పట్టణంలో 6 అంతస్తుల భవనం పేకమేడల కుప్పకూలిపోవడంతో 7 ప్రాణాలతో ఉండే అవకాశాల్లో లేనట్టుగా మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. ఎందుకంటే ఒక్కసారిగా 6 అంతస్తుల నిర్మాణం కొనసాగుతున్న నేపథ్యంలో భవనం ఎక్కడ కూడా పటుత్వం లేకపోవడంతో కూలిపోయింది. వాస్తవంగా ఆ భవన నిర్మాణానికి G+2 అనుమతి పొంది G+5 అంటే నిజంగా అక్రమ నిర్మాణాలు 4 అంతస్తుల మేర వేశారని చెప్పవచ్చు. అయితే భద్రాచలంలో జరిగిన ఈ విషాదకర ఘటనలో ప్రాణాలు ఎంతమంది కోల్పోయినా తిరిగి వాళ్ళ కుటుంబాలను మాత్రం ఆదుకోవడం సాధ్యం కాదు కాబట్టి, లేదా తిరిగి వాళ్ళ ప్రాణాలని తిరిగి తెచ్చే పరిస్థితి లేదు. తాజాగా భద్రాచలం గ్రామ పంచాయతీలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మనం ఒకసారి పరిశీలిస్తే ఖమ్మం జిల్లా కేంద్రంలో కార్పొరేషన్ పరిధిలో వేలాది నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కానీ 90% నిర్మాణాలు అక్రమంగా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. అంటే అనుమతి కొంత, అక్రమం మరింత అన్న సందంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చుట్టుపక్కల 1 కిలోమీటర్ పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలన్నీ కనుక మనం ఒక్కొక్కటిగా
తనిఖీలు చేపడితే 95% నిర్మాణాలు అక్రమంగా నిర్మించారు. అనుమతి G+2 అయితే G+4 వేయటం, G+3 అయితే G+5 వేయటం, ఏదైతే మార్టిగేజ్ ఉంది కదా తర్వాత చూస్తామంటూ ఎక్కడికక్కడ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో పాటు అక్రమ నిర్మాణాలు కళ్ళెదురుగా కనపడుతున్నా కూడా దాన్ని కంట్రోల్ చేయలేనంత దౌర్భాగ్యమైన అవినీతిమయమైన కార్పొరేషన్గా నెలకొందని చెప్పవచ్చు. ఖమ్మం కార్పొరేషన్ పరిధి ఎప్పుడైతే ఐఏఎస్ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉందో సంబంధిత సిబ్బంది కానీ అధికారులు కానీ ఆ స్థాయిలో పనిచేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఏదైతే కార్పొరేషన్ కమిషనర్ కళ్ళు గప్పి కొంతమంది అధికారులు అవినీతికి బార్లా తలుపులు తీశారని చెప్పవచ్చు. డీవియేషన్ ప్రతి నిర్మాణంలో 99% డీవియేషన్ కొనసాగుతుంది. భారీ నిర్మాణాలు లేదా షాపింగ్ మాల్స్ లేదా బైపాస్ హైవేల దగ్గర నిర్మాణాలు కొనసాగుతున్నప్పుడు సెట్ బ్యాక్ లేకుండా ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టిన తర్వాత మేము ఎట్లానూ అండర్ అసెస్మెంట్ కింద పన్నేస్తాం లేదా మార్టిగేజ్ రిలీజ్ కాకుండా పెండింగ్లో పెడతామంటూ అనుమతులు ఇచ్చి చేతులు దురుపుకున్నారు తప్ప అనుమతులు ఇచ్చిన మేరకు నిర్మాణాలు కొనసాగుతున్నాయా లేదా అని పర్యవేక్షించాల్సిన ఇంజనీరింగ్ అయితే టౌన్ ప్లానింగ్ అధికారులు మీన వేషాలు లెక్కిస్తున్నారు. కేవలం కాసులకు కక్కుర్తిపడి అనుమతులు ఇచ్చామా, కరెన్సీ కట్టలు జేబులో పెట్టుకున్నామా, మన పని అయిపోయిందా అనే పరిస్థితి మాత్రం ప్రస్తుతానికి ఖమ్మం కార్పొరేషన్ నెలకొంది. ఇప్పుడు భద్రాచలం పట్టణంలో 6 అంతస్తుల మేడ కుప్పకూలిపోయిన నేపథ్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్మాణాల నాణ్యత ఏ రకంగా ఉంది, ఎవరు పర్యవేక్షిస్తున్నారు, ఎవరు దాని మీద ఆజమాయిషీ చేస్తున్నారు, నిర్మాణాలకు అనుమతి తీసుకున్న దానికి ఎక్సీడ్ అయినప్పుడు ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవట్లేదనే విషయంలో కూడా పలు విమర్శలు ఆరోపణలు వినొస్తున్న నేపథ్యంలో ఏదైతే ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్గా ఉన్న అభిషేక్ అగస్త్య వాస్తవ అంశాలను ఒకసారి దృష్టి కేంద్రీకరించి గత 6 నెలల నుంచి అసలు మొత్తం ఏ రకమైన అనుమతులు పొందారు, అనుమతులు పొందిన మేరకు నిర్మాణాలు కొనసాగుతున్నాయి లేదా అని ఒక ర్యాండమ్ గ్రాటిఫికేషన్ చేసి ఆ పరంగా గనక తనిఖీలు నిర్వహిస్తే కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ డొల్లతనం, దొంగతనం, దర్జాగా కొట్టుకుంటున్న అవినీతి అంశాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి ఏదైనా నిర్మాణం జరిగేటప్పుడే మనం కొంత జాగ్రత్త పడితే ఇటువంటి ప్రాణాలు గాల్లో కలిసే అవకాశం లేదు. కాబట్టి ఒక్కసారి ఏదైతే బైపాస్ రోడ్ కావచ్చు లేదా ప్రధాన రహదారుల పక్కన ఇంటీరియర్ అంటే లోపల పక్క డివిజన్లలో వాటిల్లో జరిగే నిర్మాణాలు మీరు అంత లోతులో పోకపోయినా ప్రధాన రహదారుల పక్కన జరుగుతున్న అక్రమ నిర్మాణాల విషయంలో అధికారులు దృష్టి కేంద్రీకరించి అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మన పరిధి కాదు లేదా మనకు సంబంధం లేదు, అనుమతి ఇచ్చిన తర్వాత చూస్తున్నాం అంటే ఇటువంటి ప్రాణాలు గాల్లో కలిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య గారు వాస్తవాంశాలను పరిశీలించి ర్యాండమ్గా భారీ నిర్మాణాలు ఎక్కడెక్కడ చేపడుతున్నారు, వాటి స్థితిగతులు ఏంటి, అనుమతులు ఎంతవరకు ఇచ్చారు, సెట్ బ్యాక్ పోయిందా పోలేదా, ఎంతవరకు డీవియేషన్ అయింది, ఒకవేళ రేపు ఏమైనా అగ్ని ప్రమాదాలు జరిగితే ఇంకేదైనా ప్రమాదాలు జరిగితే ప్రాణాలతో బయటపడేందుకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా, లేదా తీరా నిర్మాణాలు పూర్తి అయిపోయిన తర్వాత మొత్తం డీవియేషన్లో అయిపోయి ఎక్కడికాడ ప్రధాన రహదారి తప్ప మిగతా ఎక్కడికి కూడా ఆ బిల్డింగ్ లోపలికి పోలేకపోతే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కొన్ని పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మన కళ్ళెదురుగా భద్రాచలంలో జరిగిన ఘటన దృష్టిలో పెట్టుకొని కమిషనర్ అభిషేక్ అగస్త్య గత 6 నెలల నుంచి అనుమతులు పొందిన భారీ భవన నిర్మాణాల ప్రతి నిర్మాణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ అంశాలను ప్రజలకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అక్రమ నిర్మాణం చెప్పి ఈరోజు అలా వదిలేస్తే రేపు భవిష్యత్తులో 10 సంఖ్యలో ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి మినిమం సెట్ బ్యాక్ డీవియేషన్ లేకుండా నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి జర్నలిస్ట్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.